కథాలహరికి స్వాగతం. కథ పేరు రుణానుబంధం. రచన జయనందన్. ప్రమాదంలో గాయపడ్డవాడి కంటే గాయపరచిన వాడికే ఎక్కువ మానసిక క్షోభ కలుగుతుందని నాకిప్పుడు తెలిసింది. రాజధాని రోడ్లో నేను ఇన్నోవా కారు నడుపుకుంటూ వేగంగా వెళ్తున్నాను. నా కొడుకు అమర్, కోడలు అమృత వెనుక సీట్లో కూర్చుని థియేటర్లో చూసిన సినిమా విశేషాలు మాట్లాడుకుంటున్నారు. రోడ్డు పక్క నిల్చున్న 30 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కారుకు అడ్డొచ్చాడు. కారు అతడిని తాకింది. రోడ్డు మీద పడ్డాడు. కారు స్లో చేశాను. ఆపి గాయపడ్డ వ్యక్తిని పరామర్శించాలని అనుకున్నాను. మామగారు, కారు ఆపకండి. తప్పు ఎవరిదైనా కారు డ్రైవ్ చేసేవాడిదే తప్పంటారు జనం. అందరూ చేరి రాళ్ళు రువ్వుతారు. మన ప్రాణాలకే ప్రమాదం. వెంటనే వేగం పెంచండి అంది నా కోడలు అమృత. డ్రైవింగ్ సీట్లో కూర్చుని లుకింగ్ గ్లాస్లోంచి చూశాను. అమృత చెప్పింది అక్షరాల నిజం. పట్టుకోండి అని జనం కేకలు వేస్తూ కారు మీద రాళ్ళు రువ్వుతున్నారు. వేగం పెంచాను. విసిరిన రాళ్ళు కారు దాకా రాకుండా రోడ్డు మీద పడుతున్నాయి. వేగం పెంచి ముందుకు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేసి రక్షణ కవచంగా వాడుకున్నాను. నాలోని నిజాయితీ గాయపడిన వ్యక్తి బాగోగులు చూడమంటోంది. కారు వెనుక పరుగు పెట్టే జనం విసిరే రాళ్ళు నిజాయితీని మాయం చేశాయి. హారన్ మోగిస్తూ 100 కిలోమీటర్ల వేగంతో కారు ముందుకు దూసుకెళ్తోంది. నాన్నగారు, కారు కాస్త స్లో చేయండి. ఒక ప్రమాదం నుండి తప్పించుకోవాలని మరో ప్రమాదం చేయకుండా చూడండి. ఇప్పటికి మనం సురక్షితంగా పారిపోవడంలో విజయం సాధించాం అన్నాడు నా కొడుకు అమర్. అప్పటికి నా శరీరం అంతా చెమటలు పట్టాయి. కొడుకు కోడల్ని ఇంటి ముందు దించి కారు గ్యారేజ్లో పెట్టి డోర్ లాక్ చేశాను. ప్రజల కోపం నుంచి తాత్కాలికంగా బయటపడ్డాం. మనం ఎవరూ జరిగిన ప్రమాదాన్ని గురించి ఎక్కడా మాట్లాడకూడదు. ఇంట్లో కూడా ఆ చర్చ వద్దు. గోడలకు చెవులుంటాయి. నాన్నగారు, 2 రోజులు మీరు బయటికి వెళ్ళకండి. 10 రోజులు కారు బయటికి తీయకండి అన్నాడు అమర్. నా మనసంతా వికలమైంది. పాపం, ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఎలా ఉన్నాడో, హాస్పిటల్కి తీసుకువెళ్ళారో లేదో, ఇప్పుడు అతని ఆరోగ్యం ఎలా ఉందో. నేను చాలా టీవీ సీరియల్స్లో నటించాను కాబట్టి నన్ను గుర్తుపట్టినా పట్టుండొచ్చు. ప్రమాదం తలపెట్టి పారిపోయినట్లు పోలీస్ స్టేషన్లో ఎవరైనా నా పేరు చెప్పి ఫిర్యాదు చేస్తే నాకున్న పరువు మర్యాదలు దెబ్బతింటాయి. నేను కాస్త స్పీడ్ తగ్గించి నడుపుంటే కారు అతన్ని తాకేది కాదు. అతడు చనిపోతే హత్యాపాతకం నాకు అంటుతుందని ఆలోచిస్తూ అర్ధరాత్రి దాకా మంచం మీద అటు ఇటు దొర్లుతూ గడిపాను. మనసంతా యాక్సిడెంట్ చుట్టూ తిరుగుతోంది. ఉదయం వచ్చే లోకల్ న్యూస్ పేపర్లో ఏమి రాస్తారో అనుకుంటూ కంటి మీద రెప్ప వాల్చకుండా ఉన్నాను. మిగిలిన సగం రాత్రి గడిచిపోయి తెల్లారింది. న్యూస్ పేపర్ వచ్చింది. రాజధాని రోడ్లో రాత్రి 7 గంటలకు ఇన్నోవా కారు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీకొంది. అతనికి గాయాలయ్యాయి. ఢీకొట్టిన కారు ఆగకుండా వెళ్ళిపోయింది. మనుషుల్లో మానవత్వం పూర్తిగా నశించిందని తెలపడానికి ఇదో ఉదాహరణ. గాయాలతో ఇంటికి వెళ్ళిన వ్యక్తి ఆరోగ్యం అర్ధరాత్రి దాటాక విషమించింది. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు అని రాసి ఉంది. నా పేరు, కారు నెంబర్ రాయలేదు. నా మనసుకు కాస్త ఊరట కలిగింది. 2 రోజుల తర్వాత నేను ఆటోలో ప్రమాదం జరిగిన చోటుకి వెళ్ళాను. రోడ్డు పక్కనున్న పళ్ళ దుకాణం యజమానిని అడిగాను, అయ్యా, 2 రోజుల క్రింద ఇక్కడ ఇన్నోవా కారు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొంది. అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను. అతని వివరాలు మీకేమైనా తెలుసా అడిగాను. పండ్లమ్మడంలో బిజీగా ఉన్న వ్యాపారి జనం తగ్గాక నన్ను పలకరించాడు. అయ్యా, ఈ రోడ్డు రాజధాని రోడ్డు అంటారు కానీ నిజానికి ఇది రాకాసి రోడ్డు. రోజు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. వాటిని ఆరా తీస్తూ కూర్చుంటే నా వ్యాపారం గోయిందా? నిన్నటి యాక్సిడెంట్ గురించి ఎందుకలా పట్టుదలగా అడుగుతున్నారు? యాక్సిడెంట్ చేసి కారాపకుండా పారిపోయింది మీరేనా అని అడిగాడు నన్ను చూస్తూ. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన వాళ్ళ నా ముఖం చిన్నబోయింది. మీరెందుకు చిరాకు పడుతున్నారు? తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలియదనండి. తెలుసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ అక్కడి నుండి ముందుకెళ్ళాను. బండ్ల మీద కూరగాయలమ్మే చాలామందిని వివరాలు అడిగాను. కొందరు తెలియదన్నారు, మరికొందరు వ్యంగ్యంగా మాట్లాడారు. నాకు కావలసిన వివరాలు మాత్రం లభించలేదు. మధ్యాహ్నమైంది. చికాకుగా ఉంది. పాన్ తిందామని రోడ్డు మీద పాన్ డబ్బాకి వెళ్ళాను. పాన్ కట్టించుకుంటూ పాన్ డబ్బా వాళ్ళను యాక్సిడెంట్ వివరాలు అడిగాను. అతడి దగ్గర నాకు కావలసిన వివరాలు లభించాయి.
గాయపడిన వ్యక్తి పేరు అసదుల్లా. 3 పూటలా పాన్ తినడానికి వచ్చేవాట. అతని ఇల్లు బిరహంస వీధిలో ఉందని, వృత్తి టైలరింగ్ అని, కొన్ని పేరొందిన కంపెనీలు అతని దగ్గరకు బట్టలు పంపి డ్రెస్సులు కుట్టిస్తాయని చెప్పాడు. అసదుల్లా టైలరింగ్లో యువకులకు శిక్షణ ఇస్తాడని వివరించాడు పాన్ షాప్ అక్బర్. ప్రమాదం జరిగాక ఏమైంది, ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటూ అడిగాను. కారు ఢీకొట్టడంతో రోడ్డు మీద పడ్డాడు. స్పృహలోనే ఉన్నాడు. నేనే ఆటో ఎక్కించి నా తమ్ముడు అలీని తోడిచ్చి పంపాను. రాత్రి 10 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అసద్ భార్య సోగరా, తమ్ముడు షఫీ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఐసీయూలో ఉంచిన అరగంటకు అసద్ ఊపిరి ఆగిపోయినట్లు అతని తమ్ముడు షఫీ చెప్పాడు. శవాన్ని ఇంటికి తెచ్చి మరునాటి ఉదయం ఖబర్స్థాన్లో ఖననం చేశారు అని పాండబ్బా అక్బరు పూసగుచ్చినట్లు తెలిపాడు. నాకు కావలసిన వివరాలన్నీ ఇచ్చాడు. నేను లోపల తీవ్రంగా బాధపడ్డాను. అసదును ఇంటికి తీసుకుపోకుండా తిన్నగా హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అతనికి గర్భవతి అయిన భార్య, వయసు 80 దాటిన తల్లి, మానసిక వికలాంగుడైన తమ్ముడు షఫీ ఉన్నారని, ఇల్లు సొంతమేనని అక్బర్ ద్వారా తెలుసుకున్నాను. ఆటో పట్టుకొని మా ఇంటికి వెళ్ళాను. అసదుల్లా గురించిన తెలిసిన విషయాలన్నీ కొడుకు కోడలికి వివరించాను. నాన్నగారు, ప్రపంచంలో ప్రతిరోజు లక్షలాది మంది లక్ష కారణాలతో చనిపోతుంటారు. వాళ్ళ మీద ఆధారపడి జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందరినీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం బతకలేము. మీరు అసదుల్లా చనిపోవాలని కారు తగిలించలేదు. ఆయనే మీ కారుకు అడ్డు తగిలాడు, చనిపోయాడు. అంతే. మీరు ఆ విషయం మనసులోంచి చెరిపేసుకొని ప్రశాంతంగా ఉండండి అన్నాడు నా కుమారుడు అమర్. అసదుల్లా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. సంపాదించేవాడు చనిపోతే మొదట కుటుంబానికి ఎదురయ్యేవి ఆర్థిక ఇబ్బందులు. మనమెవరో వారికి తెలియకుండా ఆర్థిక సహాయం చేయవచ్చు. అలా ఆలోచించి ఏదైనా సాయం చేస్తే నాకేదో కొంత మనశ్శాంతి మిగులుతుంది అని అమర్తో అన్నాను. మీరిలాంటిదేదో చేసి నెత్తిమీదికి తెచ్చుకుంటారు. ఏట్లో పోయే గండాన్ని ఎవరైనా ఇంటిదాకా రమ్మంటారా? అసదుల్లా ఎవరో మనకు తెలియదు. మన మతస్థుడు కూడా కాదు. అలాంటి వాడి కుటుంబానికి అజ్ఞాత సహాయం చేయాలంటారా అన్నాడు అమర్. నాకు కోపం వచ్చింది. ఆపదలో ఉన్న మానవుని ఆదుకోవడం మానవ ధర్మం. ఆదుకోవడానికి కులమతాలతో పనిలేదు. మీలాంటి యువకుల్లో కరుణ, దయ లోపించినందున సమాజంలో అనూహ్యమైన అనర్థాలు జరుగుతున్నాయి. అసదుల్లా ఓ హిందువు కారు నడుపుతున్నాడని వచ్చి ఢీకొట్టలేదు. కారు నడుపుతూ నేనే తప్పు చేశాను. అసద్ ప్రాణం పోయింది. తప్పు అతడిదైనా మీదైనా జరిగిపోయింది. తప్పు ఎవరిదని తేల్చాల్సింది ఆ సంఘటనను దగ్గరుండి చూసినవారు. పోనీ తప్పు మీదే అనుకోండి, చనిపోయిన మనిషిని బ్రతికించలేరు కదా. మీరు ఆ విషయం మనసులోంచి తీసేయండి అన్నాడు అమర్. ఎలా సహాయం చేయాలన్న సంగతి నాకు వదిలేయండి అన్నాను. కొడుకు కోడలు సరేనన్నారు. వారం రోజులు గడిచాక ఒక ఆదివారం పాన్ షాప్ అక్బర్ను వెంటబెట్టుకుని అసదుల్లా ఇంటికి వెళ్ళాను. అసద్ అమ్మ షబానా, గర్భవతి అయిన భార్య సోగరా, తమ్ముడు షఫీ ముగ్గురు ఇంట్లో 3 మూలలకు చేరగిలబడి మౌనంగా ఉన్నారు. అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకుంటున్నారు. వాళ్ల గుండె బరువు నేను ఊహించాను. షబానా మమ్మల్ని చూసి 2 కుర్చీలు పట్టుకొని వరండాలోకి వచ్చి ఇరువురిని కూర్చోమంది. వీరి పేరు కిషోర్ బాబు. కొన్నాళ్లుగా అసదుల్లా వీరి బట్టలు కుట్టేవాడట. చనిపోయాడని తెలిసి మిమ్మల్ని పలకరించి సంతాపం తెలిపి మీకు తెలియని విషయం చెప్పాలని వచ్చారు అంటూ పరిచయం చేశాడు అక్బర్. నేను ఆవిడకు చేతులు జోడించి నమస్కరించాను. ఆవిడలో దుఃఖం పొంగి పొర్లింది. పుత్రశోకం తల్లినెంత కృంగదీస్తుందో ప్రత్యక్షంగా చూశాను. అమ్మా, అసద్ నాకు మంచి శిష్యుడు. నేను చెప్పింది చేసేవాడు. నేను ఎల్ఐసి ఏజెంటుని. నా ప్రోద్బలంతో 2 లక్షల పాలసీ చేశాడు. సంవత్సరం పాటు సక్రమంగా ప్రీమియం చెల్లించాడు. బాండుతో పాటు రసీదులన్నీ నా దగ్గరే ఉంచాడు. హాస్పిటల్లో చనిపోయాడని తెలిసి అక్కడే డాక్టర్ దగ్గర మరణ ధృవపత్రం తీసుకొని ఎల్ఐసి క్లెయిమ్ చేశాను. నామినీగా అమ్మ షబానా పేరు పెట్టాడు. వారం 10 రోజుల్లో డబ్బు అమ్మ షబానా పేరు మీద చెక్కు రూపంలో వస్తుంది అన్నాను. నేను చెప్పిన మాటలు ముగ్గురు సావధానంగా విన్నారు. నన్ను దొంగను చూసినట్టు చూశారు. మాటైనా మాట్లాడలేదు. అసదుల్లా ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి పలకరించడం అలవాటుగా మార్చుకున్నాను. మాటల్లో మాట కలిపి మాట్లాడటం మొదలెట్టాను. ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ ఇచ్చేవారు.
ఒకరోజు సోగరాతో మాట్లాడుతూ, అసదును ఢీకొట్టిన కారు యజమాని కారు నిలపకుండా నిర్దాక్షిణ్యంగా వెళ్ళాడు. కారు ఆపి అసదును తిన్నగా హాస్పిటల్లో చేర్పించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో అన్నాను. అంకుల్, అప్పటికి ఆయన చేసిందే రైటు. కారు ఆపి దిగి ఉంటే జనం కారులో ఉన్న వాళ్ళ మీద రాళ్లు రుబ్బేవారు. కారు నాశనమయ్యేది, కారులోని వ్యక్తులు గాయపడేవారు. చనిపోయిన ఆశ్చర్యం లేదు. మాస్ మెంటాలిటీ అలాగే ఉంటుంది అంది సోగర. ఆవిడ మనస్తత్వం నాకు అర్థమైంది. భర్త చావుకు కారకుడైన వానిని క్షమించగలిగే విశాల హృదయం ఆవిడకుందని అనిపించింది. ఒకరోజు అసద్ తల్లిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తీసుకెళ్ళి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి నా అకౌంట్లోంచి 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. తాత్కాలికంగా ఇంటి ఖర్చులకు అవసరమైన డబ్బు ఏర్పాటు జరిగింది. అసదుల్లా కుట్టడానికి బట్టలు పంపుతున్న బ్రాండెడ్ గార్మెంట్ కంపెనీ మేనేజర్లతో మాట్లాడి అసదుల్లా ఉన్నప్పుడు చేసుకున్న కాంట్రాక్టులన్నీ పునరుద్ధరించాను. సోగరా, షబానా, షఫీలు ముగ్గురు కుట్టుపైన వైపు దృష్టి సారించారు. ఆదాయం పెరిగింది. ఇంటి ఖర్చులకు, హాస్పిటల్ ఖర్చులకు ఇబ్బంది లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. అసదుల్లా ఇంటికి నేను రాకపోకలు సాగిస్తున్నాను. ఒకరోజు షఫీకి సైకియాట్రీ డాక్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి తీసుకెళ్దామని ఇంటికి వెళ్ళాను. షబానాకు జ్వరంగా ఉంది. షఫీ వెంట రాలేనంది. నన్ను షఫీని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమంది. షఫీ నాతో రానని మొండికేశాడు. నేను షఫీని బుజ్జగించి నాతో రమ్మన్నాను. షఫీ కోపంగా, నా అన్నను చంపింది చాలక నన్ను చంపాలని చూస్తున్నావా? నేను నీతో చచ్చినా రాను అని తెగేసి చెప్పాడు. నాకు దిమ్మ తిరిగింది. నన్ను పర్వతం మీద నుంచి లోయలోకి నెట్టినట్టయింది. మందబుద్ధి షఫీకే నిజం తెలిసిందంటే ఇంట్లో అందరికీ అసదుని చంపింది నేనేనని తెలిసిపోయి ఉంటుంది అనుకుంటూ అత్తాకోడళ్ళకేసి బిత్తర చూపులు చూశాను. నా తత్తరపాటు గమనించిన షబానా, అయ్యా, మీరు షఫీ మాటలు పట్టించుకోకండి. వాడి మానసిక స్థితి సరిగా లేదు, నోటికొచ్చింది వాగుతాడు అంది. షబానా నిజాన్ని దాచాలని ప్రయత్నించింది. మరో వారం పాటు నేను అసద్ ఇంటికి వెళ్ళలేదు. వారం తర్వాత వెళ్ళాను. దొంగకు తేలికుట్టినట్లయింది నా పరిస్థితి. వాళ్ళేం మనుషులు? ఇంటి మనిషిని చంపినవాడు ఇంట్లోకి వచ్చినా సహించి నిందించకుండా అతడిని ప్రేమతో పలకరిస్తున్నారు. వాళ్ళ మనసు ఎంత విశాలమైందో నా ఊహకు అందడం లేదు. నిజంగా వాళ్ళ మనస్సుల్లో ఏముందో తెలుసుకోవాలని అసదుల్లా భార్య సోగరాని అడిగాను. అమ్మా, నిజం చెప్పు, నీ భర్త మరణానికి కారకుడెవరు? షఫీ అలా మాట్లాడిన రోజు నుంచి నాలో తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది అన్నాను. అంకుల్, నా భర్త అతడి పేరు ఎవరితోనూ చెప్పొద్దన్నాడు. అతడెవరో తెలిస్తే మీరు బాధపడతారు అంది సోగర. నేను ఇప్పటిలా మీ ఇంటికి వస్తూ పోతూ మీకు చేదోడు వాదోడుగా ఉండాలంటే నాకు నిజం తెలియాలి. మీకు అతడెవరో తెలుసు, అయినా అతని మీద పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అన్నాను. అంకుల్, ప్రమాదం జరగడానికి అసద్ కూడా కారకుడేనట. కారు వేగంగా వస్తోంది. 4 అడుగులు వడివడిగా నడిస్తే రోడ్డు దాటొచ్చునని నడిచాడట. అంతలో కారు రావడం, ఢీకొనడం జరిగిపోయాయి. ఆయనదేం తప్పులేదు. ఆయన అసద్కు తెలిసినవారు, మంచివాడు, మర్యాదస్తుడు. చాలా టీవీ సీరియల్స్లో మంచి పాత్రలు పోషించాడు. అతని మీద ఎలాంటి కంప్లైంటు పోలీసులకు ఇవ్వొద్దని మమ్మల్ని బతిమాలి మాట తీసుకున్నాడు. భర్త చనిపోతూ అడిగిన కోరికను భార్యగా నేను పాటించాను. ఇంకా ఆయన పేరు చెప్పడం అవసరమా? చెప్పండి అంటూ ఆవిడ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. నేను సిగ్గుతో తలదించుకున్నాను. అసదుల్లా వ్యక్తిత్వం హిమాలయాల కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది. అంత గొప్ప వ్యక్తి మరణానికి కారకుడైన నేను జీవితాంతం అతని కుటుంబానికి సేవ చేసిన రుణం తీరదు. అసద్ మంచితనం నాకు చాలా పెద్ద బాధ్యతను శిక్షగా విధించింది. అసదుల్లా అమరజీవి. ఆయన మరణానికి కారకుడైన నేను జీవించినా మరణించిన వాడితో సమానం. నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది. నేను సోగరా కన్నీళ్లు నా కర్చీఫ్తో తుడుస్తున్నాను. ఆవిడ నా కన్నీళ్లను పైట చెంగుతో తుడుస్తోంది. ఈ తండ్రి కూతుల అనుబంధం ఏ జన్మ రుణానుబంధమోనని అసద్ అమ్మ షబానా ఆశ్చర్యంగా చూస్తోంది. మాది కులమతాలకు అతీతమైన రుణానుబంధం. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.